ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వాయుగుండం కారణంగా వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో వర్షం దంచుకొడుతోంది. నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే మండలాల్లో పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి సర్క్యులర్ జారీ చేశారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అప్సరా సర్కిల్ రోడ్తో పాటు పలు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. పలుచోట్ల డ్రైనేజ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కడప నగరం జలమయమైంది. కడప నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడంతో పాదచారులు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కడప నగరంలోని అప్సరా హాల్ సర్కిల్ వద్ద మనం చూసినట్లయితే దాదాపు 1/2 కిలోమీటర్ మేర రోడ్డు పైన వర్షపు నీరు భారీగా మోకాలు పై వరకు నిలిచిపోవడంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా వర్షాలు వస్తున్నాయి అని తెలిసి కూడా అటు మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ఆ యొక్క డ్రైనేజీ వ్యవస్థను శుద్ధి చేయకపోవడం, అంటే ప్రధానంగా ఏం చేయొచ్చంటే సిల్ట్ అనేటువంటిది మురికి కాలువలో పేరుకుపోయి ఉంటుంది. వాటిని తొలగించకపోవడం వల్లే అధిక శాతం వర్షం పడినప్పుడు దాంతోపాటు వర్షపు నీరు అంతా కూడా రోడ్లపైకి వచ్చి పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రధానంగా మనం తీసుకుంటే అటు ఆర్టీసీ బస్ స్టాండ్, అదేవిధంగా అప్సరా హాల్ సర్కిల్ ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా చాలు ఇవన్నీ కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఇక్కడ వర్షపు నీరు అనేటువంటి రోడ్లపైకి వస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం చూసినట్లయితే కడప నగరంలో నుంచి అదేవిధంగా తిరుపతికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిగా కూడా ఈ ప్రాంతాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఒంటిమిట్ట, అదేవిధంగా బాకరాపేట వంటి ప్రాంతాలు కూడా ఈ మార్గం గుండానే ప్రజలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బయట నుంచి అటు రూరల్ ప్రాంత ప్రజలందరూ కూడా టౌన్కు రావాలంటే ప్రధానంగా ఈ మార్గం గుండానే కడప నగరంలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అంతేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలంటే కూడా ఇటువంటి మార్గం నుంచి కూడా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఇంతటి జనంతో నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి వర్షాలు వస్తూ ఉంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కార్తీక మాసంలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి అని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పూర్తిగా మనం చూసినట్లయితే రోడ్లన్నీ కూడా జలమయమైపోయి ఒక సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇప్పుడు ఎవరైందే అంటే ఇటు మనం చూడొచ్చు పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వాహనాలలోకి సైతం వాటర్ పోయేటువంటి పరిస్థితి ఇక్కడైతే పూర్తిగా నెలకొని ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కాస్తంత ఎడతెరిపి, అంటే మనం చూడొచ్చు 1 గంట నుంచి మాత్రమే కాస్తంత ఎడతెరిపించిన నిన్నటి నుంచి కూడా పూర్తిగా వర్షం అనేటువంటిది కడప నగరాన్ని ముంచెత్తిందని చెప్పవచ్చు. ఇంకాస్త వర్షపాతంగా నమోదైనట్లయితే అనేక ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా ఈ యొక్క మురికి నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది అక్కడ సక్రమంగా లేకపోవడం, సో దీంతోనే ఈ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ పూర్తిగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. సో పూర్తి అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV, కడప.